హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇన్ ద లాస్ట్ ల్యాండ్స్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది భయ్య, ఓటీటీలో అయితే లేదు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక విచ్ అయితే ఉంటుంది, తనకి కొన్ని మ్యాజిక్ పవర్స్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. దానికోసం ఒక టీంని అయితే లాస్ట్ ల్యాండ్స్కి అయితే పంపడం జరుగుద్ది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ విచ్ ఎవరు, ఆ మ్యాజిక్ పవర్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. నా వల్ల కాలే సినిమా చూడడానికి, మెంటల్ వచ్చింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మెయిన్ లీడ్ మిలా జోవిక్ మళ్ళీ ఒకప్పుడు రెసిడెంట్ ఈవిల్ వైబ్స్ అయితే అలా జస్ట్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి వచ్చేలా చేసిందని చెప్తాను నేను. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ బటిస్టా కూడా ట్రైడ్ భయ్యా, అంతగా సూపర్ ఏం కాదు, బట్ చూడగలం అనమాట వీళ్ళిద్దరి వల్ల మూవీని అయితే. మంచి మంచి సీన్స్ ఉన్నాయి, బట్ ఎక్కువ ఏం లేవు, లిమిట్ గానే ఉంటాయి. అవి కూడా లిమిట్ గా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేస్తే బాగోదు కదా. సో కొన్ని సీన్స్ అయితే బాగా అనిపించాయి. అండ్ కాన్సెప్ట్ వైజ్ అయితే కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ దబ్బెట్టారు, అది వేరే విషయం. నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఇంతే భయ్యా, ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎగ్జిక్యూషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. మొత్తం వీక్ గానే ఉంటుంది రైటింగ్స్ అంతా కూడా. అండ్ ఆ CGI అయితే చాలా వరస్ట్ ఉంది, అస్సలు వర్కౌట్ అవ్వలేదు CGI ఎఫెక్ట్స్ అన్నవి. ఇది 2025 రా బాబు, 2002 కాదు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అప్పట్లో MS Paint లో ఉండే గ్రాఫిక్స్ ని ఇందులో యూజ్ చేశారు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా స్టోరీ టెల్లింగ్ అంటారా, మీరే గాల్లో ఒక మ్యాప్ పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నట్టు ఉంటుంది భయ్యా. డైరెక్షన్ లెస్, అసలు పాయింట్ లెస్, అలాగే ఉంటుంది స్టోరీ టెల్లింగ్ అన్నది. ఇంకా డైలాగ్స్ అయితే మరీ ChatGPT ఫ్రీ వెర్షన్ దగ్గర నుంచి తీసుకొచ్చినట్టే ఉంటాయి, అస్సలు కనెక్షన్ ఉండదు. ఎలా పడితే అలా ఉంటాయి. చాలా కాన్ఫిడెంట్ గా తప్పులు చెప్తుంటారు అన్నమాట, అంత సూపర్ డైలాగ్స్ అవి. ఫైట్స్ అయితే చాలా లాగ్ ఉంటాయి, ఫైట్లు కూడా మామూలు లాగ్ కాదు. పోనీ యాక్షన్ బ్లాగ్స్ కోసం, ఆ విజువల్స్ కోసం, ఆ క్రీచర్స్ కోసం అన్నా చూద్దామా అంటే అబ్బో, ఇలాంటివి చాలా చాలా చూసేసాం. కొత్తగా అయితే ఏమి ఉండదు, ఏదో హలోవిన్ కాస్ట్యూమ్ పార్టీ దగ్గర నుంచి తీసుకొచ్చినట్టు ఉంటాయి ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా. అంత వర్కౌట్ అవ్వలేదు భయ్యా. జస్ట్ ఆ కాన్సెప్ట్ కోసం, మిల్లా గారి కోసం అండ్ బటిస్టా గారి కోసం, వీళ్ళ కోసం చూస్తానంటే చూసుకోండి భయ్యా. మీకు ఎలాంటి ఫ్యాంటసీ మూవీస్ నచ్చుతాయి, ఎంత దరిద్రంగా ఉన్నా పర్లేదు అనుకుంటే, నాకైతే ఎలాంటి వర్కౌట్ అవ్వదు. నాకు అంత నచ్చలేదు మూవీ అయితే. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఫ్యామిలీతో కూడా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, బట్ అవి స్కిప్ చేసుకొని చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.